బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో వరిగడ్డి వాములకు నిప్పు పడిందన్న దుండగుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీవ్రంగా కొట్టడం కలకలం రేపుతోంది. నిందితుడిని అరెస్ట్ చేసి పోలీసులు బహిరంగంగా తీవ్రంగా కొట్టడాన్ని అనంతపురం ఎస్పీ జగదీష్ తీవ్రంగా తీసుకున్నారు. నిందితుడు సుధాకర్ను తీవ్రంగా కొట్టిన ఎస్ఐ ఆంజనేయులపై విచారణకు ఆదేశించారు. విచారణ జరపడానికి డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. అంతేకాకుండా పెద్దవడుగురు ఘటనపై ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కూడా స్పందించారు. నిందితుడిని కొట్టిన పెద్దవడుగురు ఎస్ఐ ఆంజనేయులపై తక్షణ చర్యలకు ఆదేశించారు. నిజానికి గత 5 రోజులుగా గ్రామంలోని గడ్డివాములు తగలబడిపోతుండటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు గడ్డివాముల దగ్గర డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎప్పటిలాగే దుండగుడు గడ్డివాముకు నిప్పు పెట్టి పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అయితే నిందితుడిని గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన తపెల పెద్దరంగడు అలియాస్ సుధాకర్ అని గుర్తించారు. కొన్ని రోజులుగా పెద్దవడుగురులో తిరుగుతూ గడ్డివాములకు నిప్పు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 13 నుంచి వరుసగా రోజుకు ఒక రైతుకు చెందిన గడ్డివాములకు సుధాకర్ నిప్పు పెట్టాడు. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు నిఘా పటిష్టం చేశారు. ఈ క్రమంలో 19వ తేదీన చోటు చేసుకున్న సంఘటనా ప్రదేశంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్ల ఆధారంగా సోమవారం పెద్దరంగుడిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. కోర్టుకు తరలించడానికి ముందు నిందితుడిని పబ్లిక్గా పోలీసులు కొట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే వ్యవహారంపై ఇప్పుడు విచారణకు అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశించారు. దీనిపై మరింత సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ఇన్లో అందిస్తారు. సలాం, ఈ సంఘటనకు సంబంధించి అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే తాజాగా అనంతపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్స్ కూడా దీనిపై సీరియస్ కామెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం జిల్లా పెద్దవడుగురులో గ్రామంలో ఇటీవల, అంటే ఇది ఒక మండల కేంద్రము, ఈ మండల కేంద్రంలో ఇటీవల రైతులు అంటే గడ్డివాములను ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ గడ్డివాములు అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు వ్యాపిస్తుండడంతో కాస్త ఇటీవల పోలీసులకు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. రైతులు పదే పదే ఈ ఘటనకు సంబంధించి పదే పదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఏదైతే ఈ వరిగడ్డి వాములకు అకస్మాత్తుగా నిప్పు, అంటే ఎవరైనా సరే దుండగులు అగంతకులు ఎవరైనా సరే పెడుతున్నారా అనేటటువంటి కోణంలో పూర్తి నిఘా కేటాయించారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాను కూడా అక్కడ ఫిట్ చేసి ఏదైతే ఈ గడ్డివాము ఉన్నటువంటి ప్రదేశాలపై పూర్తి నిఘా పెట్టారు. అయితే ఈ కోణంలోనే ఈ డ్రోన్ కెమెరాలో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువకుడు సుధాకర్ అనేటటువంటి వ్యక్తి అనుమానాస్పదంగా అక్కడ గడ్డివాములకు తగలపెడుతున్నటువంటి దృశ్యాలు కాస్త ఈ పోలీసుల డ్రోన్ కెమెరాకు చిక్కినటువంటి పరిస్థితుల్లో ఎస్ఐ ఆంజనేయులు సుధాకర్ను పిలిపించి స్టేషన్కు పిలిపించారు. స్టేషన్ పిలిపించి విచారణ చేసినటువంటి పరిస్థితి. అయితే రైతులు కూడా అంటే గత 10-15 రోజులుగా తమ యొక్క గడ్డివాములకు ఎవరు నిప్పు పెడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది అనేటటువంటి కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు రెస్పాండ్ కావడం, ఆ డ్రోన్ కెమెరాలో సుధాకర్ అక్కడ గడ్డివాములు తగలు పెడుతున్నట్లు పోలీసుల డ్రోన్ కెమెరాలో ఉన్న ఆ యొక్క వీడియో కూడా చిత్రీకరించడంతో ప్రస్తుతం అతను సుధాకర్ను పోలీస్ స్టేషన్ పిలిపించి కాస్త విచారించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎస్ఐ ఆంజనేయులు విచారిస్తూ బయట, అంటే పోలీస్ స్టేషన్ బయటనే సుధాకర్ పై లాఠీతో కొడుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంటే అక్కడ ఎస్ఐ అతనిని లాఠీతో కొడుతున్నటువంటి దృశ్యాలను పక్కనే ఉన్నటువంటి వారు ఎవరు చిత్రీకరించారో కానీ ఆ చిత్రీకరించినటువంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దీనిపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ కూడా కాస్త సీరియస్ గా స్పందించారు. కానీ అక్కడ రైతులు చెప్తున్నటువంటి మాటలు కూడా మనం ఒకసారి గమనిస్తే గత కొద్ది రోజులుగా తమకు ఏదైతే తమ వరిగడ్డి వాములకు నిప్పంటిస్తున్నామని తాము ఫిర్యాదు చేయడం జరిగిందని, దీనిపై
పోలీసులు కూడా దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకున్నారని చెప్తున్నారు. కానీ మొత్తం మీద మాత్రం ఏదైనా సరే ఒక ఒక ఏదైతే నేరారోపణ జరిగినప్పుడు ఖచ్చితంగా దానిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ తన చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అది కూడా బహిరంగంగా అందరూ చూస్తుండగానే సుధాకర్ అనేటటువంటి వ్యక్తిపై ఎస్ఐ దాడికి పాల్పడినట్లు ఇప్పటికే పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు వైరల్ అవుతుండగా నెటిజన్స్ కూడా సీరియస్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సుధాకర్ చేసినటువంటి తప్పైనప్పటికీ న్యాయస్థానం ముందు హాజరుపరచాల్సింది పోయి స్వయంగా ఎస్ఐ ప్రజల ముందల్నే బహిరంగంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని కూడా సోషల్ మీడియాలో నెటిజన్స్ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా మనం చూడవచ్చు, తెనాలిలో ఒక ముగ్గురు యువకులపై స్వయంగా సిఐ నాయక్ కూడా అక్కడ ముగ్గురు యువకులను వారి యొక్క అంటే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ముందల్ని అక్కడ కొట్టినటువంటి విషయంపై కూడా హైకోర్టు కూడా సీరియస్ గా దానిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ దానిపై విచారణ సాగుతుంది. కానీ ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ యొక్క అనంతపురం జిల్లాలో ఏదైతే పెద్ద వడుగూరులో ఈ ఘటన జరగడంతో కాస్త సోషల్ మీడియాలో ఈ ఘటన కోసం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే స్థానిక ఎస్పీ జగదీష్ దీనిపై స్పందించారు. ఇప్పటికీ ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎస్పీ స్థాయి అధికారిని ఆదేశించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్పీ కమిషన్ చైర్మన్ జవహర్ కూడా దీనిపై సీరియస్ గా స్పందించారు. వెంటనే ఎస్ఐ ఆంజనేయులపై తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఉన్నటువంటి అన్ని వాస్తవాలను అంటే ఈ ఘటనకు ఏదైతే కారణమైనటువంటి పూర్తి వాస్తవాలను వారం రోజుల్లో విచారణ చేసి బాధ్యులకు న్యాయం చేయాలని జవహర్ ఆదేశించారు. కానీ ఇటువంటి ఏదైతే పోలీస్ స్టేషన్ బయట ప్రజలందరూ చూస్తుండగానే ఇలా ఒక నిందితుడిపై అంటే నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిపై ఇలా దాడి పాల్పడము అనేది సమంజసం కాదు. ఏదైనా తప్పు జరిగితే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెట్టి చట్టరీత్యా శిక్ష పడేలా తీసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం పోలీసులపై ఉంది. కానీ స్వయంగా వారే ఇలా లాఠీతో దాడికి పాల్పడడం ఎంతవరకు సమంజసం అని కూడా జవహర్ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో అంటే ఏదైతే ఎస్ఐ కొట్టినటువంటి ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితిపై ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి వివరాలు ఆరా తీస్తుందని మనం చెప్పొచ్చు. రైట్ సలాం, థ్యాంక్ యూ.